డబుల్ మౌంటెడ్ చేస్తే సరే అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ పోలీస్ నిన్న ఒక ఇన్ఫర్మేషన్ మీద పనసలబంద విలేజ్ జీకేవిది మండలం సీలేరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక డంప్ రికవరీ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ అనర్త్ చేయడం జరిగింది. మన ఇన్ఫర్మేషన్ సోర్సెస్ నుంచి వచ్చిన తర్వాత స్పెషల్ పార్టీస్ అలాంగ్ విత్ బీడీ టీమ్స్ ప్లస్ ఆర్ ఆఫీసర్స్ అక్కడ సేఫ్ ఎస్ఓపీస్ ఫాలో చేసిన తర్వాత అక్కడ నుంచి డిగ్ చేసి ఈ అన్ని ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ అనర్త్ చేయడం జరిగింది. ఇన్ టోటల్ మనకి 6 స్టీల్ క్యారేజ్ ల్యాండ్ మైన్స్ దొరికింది, 2 డైరెక్షనల్ మైన్స్ అక్కడ నుంచి దొరికింది, 1 KEL కంపెనీ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ దొరికింది, 150 meters ఆఫ్ ఎలక్ట్రికల్ వైర్స్, ఇది ఫ్లాష్ డెటోనేషన్ ఆర్ రిమోట్ డెటోనేషన్ కోసం వాళ్ళు పెడుతున్న దానికోసం దొరికింది. నేల్స్ అండ్ ఐరన్ నట్స్ ఈ 5 kgs యాజ్ స్ప్లింటర్ యూనిట్స్ మావోయిస్ట్ పార్టీ ఆర్ నోన్ టు యూజ్ ఇట్, అది కూడా మనకి డంప్ నుంచి దొరికింది. ఇంకా కొన్ని మావోయిస్ట్ లిటరేచర్ అది కూడా స్పాట్ నుంచి దొరికింది. ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది మావోయిస్ట్ వాళ్ళు అక్కడ పనసలబంద విలేజ్లోనే ఈ మట్టి లోపల ఇది అన్ని డంప్ పెట్టడం జరిగింది, సో దట్ ఇట్ కెన్ బి యూజ్డ్ అగేన్స్ట్ పబ్లిక్ సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ విఐపీస్. సో ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనం చేస్తూ ఉన్నాము. అండ్ ఎవరు రెస్పాన్సిబుల్ ఉన్నారు ఫర్ దిస్ డంప్ రికవరీ, ఎక్కడ నుంచి వచ్చింది, ఎవరు ఫైనాన్స్ చేశారు, అది మనం ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఏదైనా ఫ్యాక్ట్స్ రివీల్ అయితే అది కూడా మనం మీడియా ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేస్తాము. ఇంకా ఒకటి, ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ అపార్చునిటీ టు కంగ్రాచులేట్ అండ్ కాంప్లిమెంట్ మై టీమ్ ఆఫ్ ఆఫీసర్స్, ఎస్పెషలీ అడిషనల్ ఎస్పీ చింతపల్లి కిషోర్ కోమి ఐపీఎస్ గారు, ఎస్ఐ జీమాడుగుల శ్రీను, ఎస్ఐ సీలేరు రామకృష్ణ అండ్ ఆర్ఎస్ఐ రోహిత్ for their exemplary performance, plus all men up to PC level వాళ్ళు అందరూ బాగా పని చేసుకున్నారు. ఇంకా ఒక సిఐ ర్యాంక్ ఆఫీసర్ అశోక్ కుమార్ ఈరోజు జాయిన్ లేకపోయారు, కానీ అతనికి కూడా బాగా ఎఫర్ట్స్ పెట్టేసి ఇన్ఫార్మర్స్తో కంటిన్యూస్గా టచ్లో ఉండేసి ఇది అనర్త్ చేయడం జరిగింది. ఇంకా ఒకటి, మనం మీడియా ఫ్రెండ్స్ ద్వారా మావోయిస్ట్ పార్టీస్ డైరెక్ట్లీ మళ్ళీ అపీల్ చేస్తూ ఉన్నాను, ఈ విధంగా ఈ యాంటీ పబ్లిక్ యాక్టివిటీస్ మీరు చేసుకుంటే ఏమీ లాభం రాదు. పబ్లిక్ టైమ్ అండ్ అగైన్ మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నారు, వాళ్ళు ప్రశాసన వైపు అడ్మినిస్ట్రేషన్ వైపు టర్న్ అయిపోతున్నారు, నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా మావోయిస్ట్ ఐడియాలజీ వదిలేయాలి. మన ఏపీ గవర్నమెంట్ తరపు నుంచి ఒక సరెండర్ పాలసీ ఉంది, అది వాడుకోవాలి. చాలామంది సరెండర్స్ కూడా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ చేయడం జరిగింది. ఏమీ సపోర్ట్ వాళ్ళకి విలేజెస్ నుంచి రాదు.
అల్లూరి సీతారాం రాజు డిస్ట్రిక్ట్ అన్ని గ్రామం వాళ్ళు మావోయిస్ట్ ఐడియాలజీని వదిలేశారు. సో ఐ వుడ్ అపీల్ టు ఆల్ ద మావోయిస్ట్, ద ప్రెసెంట్ రిమైనింగ్ మావోయిస్ట్ లీడర్స్ అండ్ మెంబర్స్, వాళ్ళు కూడా మన దగ్గర వచ్చి సరెండర్ చేసుకోవచ్చు. విల్ టేక్ యాక్షన్ యాజ్ పర్ ద సరెండర్ పాలసీ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ. డంప్లో ఏమైనా క్యాష్ దొరికిందంట? నో అండి, క్యాష్ దొరకలేదు, ఓన్లీ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ దొరికింది. అంటే ప్రస్తుతానికి మావోయిజం అనేది మన ప్రాంతంలో ఎక్కడ కూడా సంచలనం లేనట్టుగా తెలుస్తుంది. లాస్ట్ టైం కూడా ఫుల్గా అందరూ కూడా లొంగిపోయారు. ఇప్పుడు ఏ కమిటీ తరఫున ఇది వచ్చిందని మీరు భావిస్తున్నారు? ఇది ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నాయి దానిపైన. కానీ మనకి ఒక లాంగ్ బార్డర్ ఉంది ఒడిస్సా అండ్ ఛత్తీస్గఢ్తో. సో అక్కడ ఎల్డబ్ల్యూఈ ఎఫెక్ట్ మీ అందరికీ తెలుసు ఎక్కువగానే ఉంది.